హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం సరదాగా మన గురించే మాట్లాడుకుందాం. మన తెలుగు వాళ్ళకి కొంచెం వెటకారం ఎక్కువ కదండి. చూడండి, బాగా జూలు ఉండే కుక్క ఒకటి ఉంటుంది. దాన్ని జూలు కుక్క అనొచ్చు. కానీ మనం బొచ్చు కుక్క అని అంటాం. అదేంటో బొచ్చు కుక్క అని అంటే వచ్చే ఫీలింగ్ జూలు కుక్క అంటే రాదు. అంతేకాదండి, డబ్బులున్నా లేకపోయినా మనకి పెద్దగా ఫరక్ పడదు. బెడ్రూమ్ నిండా కార్ పోస్టర్లు పెట్టేసి బెడ్రూమే షోరూమ్ లా ఫీల్ అయిపోతాం. ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా తలెత్తుకు తిరిగేస్తాం. అవును కదండి, తలెత్తుకు తిరగాలంటే మెడుంటే చాలు. మేడ దేనికి? అంతేకాదండి, మనకు గొప్పలు కూడా కొంచెం ఎక్కువే. ఒక్కోసారి భోజనానికి డబ్బులు లేక బూస్ట్ తాగుతాం. కానీ బూస్ట్ తాగుతూ ఫీస్ట్ ఫీలింగ్ ఇచ్చేస్తాం. ఎందుకంటే గొప్పలకి తక్కువ ఉండకూడదు. ఇంకా ఫ్రెండ్స్ దగ్గర కోతలకు వస్తాం. కానీ మాటల్లోనే అవి కోతలని తెలిసిపోతుంది. అయినా ఫీల్ అయ్యేదే ఉండదు. నువ్వు నా దగ్గర కోసావు, నేను నీ దగ్గర కోసాను, చెల్లుకి చెల్లు అన్నట్టుంటుంది. చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరి దగ్గర ఒకళ్ళు కోతలకు వస్తున్నారు. పూర్వం మా వంశంలో ఒకడు 2 ఏళ్లలోనే కోటీశ్వరుడు అయిపోయాడు తెలుసా? అవునా మామ, ఎలాగా? ఏం లేదు మామ, రావణాసురుడి దగ్గర బార్బర్ గా చేసేవాడు. అతనికి 10 తలలు కదా, చేతి నిండా పనే. అవునా మామ, మా వంశంలో ఒకడు ఏడాదిలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. అవునా మామ, ఎలా? ఏం లేదు మామ, కుంభకర్ణుడికి క్యాటరింగ్ చేసేవాడు. మామ, మీ వాడు బార్బర్ కదా, రోజు 10 గెడ్డాలు గీసినా అన్ని డబ్బులు వచ్చాయా? అదేంటి మామ, లంకేశునికి లాంగ్ కేసాలు ఉండకూడదా? స్టైలింగ్ చేయించుకోకూడదా? అవును మావా, మీ ఓడి క్యాటరింగ్ కదా, కుంభకర్ణుడు 6 నెలలకు ఒకసారి తినేది, మరి అన్ని డబ్బులు వచ్చాయంటావా? అదేంటి మావా, కాస్ట్లీ ఐటమ్స్ తింటే బిల్ ఎక్కువ వస్తుంది. కుంభకర్ణుడు కాజు కత్లీ తినకూడదా? కోవా కుల్ఫీ తినకూడదా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.